హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్, వెల్కమ్ టు ఫైనాన్స్ ఫ్రెండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన క్రెడిట్ కార్డ్స్ అనగానే యాక్సిస్ క్రెడిట్ కార్డ్స్, ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్స్, అలాగే కొటాక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్, ఇంకా ఎస్బీఐ, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఇవైతే గుర్తుకొస్తుంటాయి కదా. సో నేను చెప్పినటువంటి ఈ బ్యాంక్స్ లో మనకి కొన్ని పాపులర్ బ్యాంక్స్ అయితే ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ ని ఫాస్ట్ గా అప్రూవల్స్ ఇస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఈ బ్యాంక్సే ఎక్కువ మనకి క్రెడిట్ కార్డ్స్ అయితే అప్రూవల్స్ ఇవ్వడం జరిగింది. సో అవి ఏంటంటే ఎస్బీఐ అలాగే హెచ్డిఎఫ్సి అనమాట. సో ఈ రెండు బ్యాంక్స్ లోనే మనకి 5% క్యాష్ బ్యాక్ ఇచ్చే క్రెడిట్ కార్డ్స్ చాలా అయితే ఉన్నాయి. సో వాటిలో కొన్ని పాపులర్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. అది హెచ్డిఎఫ్సి లో చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి మిలీనియా, ఎస్బీఐ లో చూసుకున్నట్లయితే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ అనమాట. సో ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ మనకి 5% క్యాష్ బ్యాక్ అయితే ఇస్తాయి. సో అందుకనేసి ఈ క్రెడిట్ కార్డ్స్ లో ఏది తీసుకోవాలో తెలియక చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అయితే అవుతుంటారు అనమాట. సో ఈ వీడియోలో నేను ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ కి మధ్య ఉన్నటువంటి బెనిఫిట్స్, ఫ్యూచర్స్ మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ డిఫరెన్స్ అయితే తెలిసిపోతుంది అనమాట. లాస్ట్ వరకు చూసారంటే మీరే ఈజీగా డిసైడ్ చేసుకుంటారు ఏ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి ఈ రెండిట్లో. సో ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఈ రెండు క్రెడిట్ కార్డ్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు నాకు చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, టాపిక్ లోకి వచ్చినట్లయితే ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ మనకి 5% క్యాష్ బ్యాక్ అయితే ఇవ్వడానికి రెడీగా అయితే ఉన్నాయి కదా. సో వీటి యొక్క చార్జెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రెండు క్రెడిట్ కార్డ్ లోనే మనకి ఈక్వల్ చార్జెస్ అయితే ఉన్నాయన్నమాట. హెచ్డిఎఫ్సి మిలీనియా చూసుకున్నట్లయితే ₹1000 ప్లస్ జీఎస్టీ జాయినింగ్ ఫీ, రిన్యువల్ ఫీ కూడా ₹1000 ప్లస్ జీఎస్టీ ఉంది. ఇంకా ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ లో కూడా మనకి జాయినింగ్ ఫీ 999 ప్లస్ జీఎస్టీ, రిన్యువల్ ఫీ కూడా 999 ప్లస్ జీఎస్టీ ఉంది అనమాట. సో ఈ రెండిట్లో డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ రిన్యువల్ ఫీ మనం వే ఆఫ్ చేసుకోవచ్చు రెండు క్రెడిట్ కార్డ్ లోన. హెచ్డిఎఫ్సి లో అయితే మీరు 1 lakh 1 year లో స్పెండ్ చేస్తే రిన్యువల్ ఫీ ₹1000 వే ఆఫ్ అయితే అయిపోతుంది. ఎస్బీఐ లో చూసినాక మీరు 2 lakhs స్పెండ్ చేసినారంటే 1 year లో ఈ రిన్యువల్ ఫీ ₹1000 అనేది వే ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట. ఇంకా ఏంటి దీంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ అంటే మీరు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఈ రెండు క్రెడిట్ కార్డ్ లోనే తీసుకోవాలి అంటే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ మనకు లైఫ్ టైం ఫ్రీగా అయితే రాదు ఫ్రెండ్స్. హెచ్డిఎఫ్సి మిలియనియా అయితే లైఫ్ టైం ఫ్రీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎలా అంటారా, మీ క్రెడిట్ ప్రొఫైల్, క్రెడిట్ హిస్టరీ బెటర్ గా ఉంది, అలాగే మీకు ఏమైనా ఓల్డ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నట్లయితే వన్ టైమ్లీ పేమెంట్ చేసుకొని బెటర్ గా యూజ్ చేసినట్లయితే ఈ హెచ్డిఎఫ్సి మిలియనియా క్రెడిట్ కార్డ్ మీకు లైఫ్ టైం ఫ్రీగా వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఎస్బీఐ క్యాష్ బ్యాక్ అయితే మనకి లైఫ్ టైం ఫ్రీగా రాదు, ఎప్పుడు కూడా చార్జబుల్ గానే మనకు వస్తుంది అనమాట. ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ మనకి వెల్కమ్ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేయవు. రెండు క్రెడిట్ కార్డ్ లోనే ఈక్వల్ అయితే ఉందన్నమాట. ఇంకా ఫ్యూచర్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ రెండు క్రెడిట్ కార్డ్ లోనే మనకి 5% క్యాష్ బ్యాక్ అయితే ఇస్తారని చెప్పాను కదా. ఇక్కడ హెచ్డిఎఫ్సి మిలియనియర్ క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే మనకి కొన్ని బ్రాండ్స్ అంటే లెండింగ్ బ్రాండ్స్ ఉన్నాయి. దాదాపు 10 అయితే ఉన్నాయి. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, కల్డాట్ ఫిట్, బుక్ మై షో, ఊబర్, జొమాటో, టాటా క్లిక్, అలాగే సోనీ లివ్, ఇలా 10 బ్రాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ 10 బ్రాండ్స్ లో మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినప్పుడు మాత్రమే మీకు 5% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించినటువంటి స్మార్ట్ బై, పేజ్ యాప్ ఇవి రెండు ఉన్నాయి కదా. సో ఈ రెండిట్లో కనుక ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినట్లయితే మీకు అప్ టు 10% డిస్కౌంట్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ రెండిట్లో మీరు ఈ క్రెడిట్ కార్డు యూజ్ చేసినప్పుడు మాత్రం ఇది వస్తుంది, డైరెక్ట్ గా అయితే రాదు. 10% ఇదైతే గుర్తు పెట్టుకోండి. ఇంకా అదర్ స్పెన్స్ ఇవి కాకుండా అదర్ స్పెన్స్ ఏమన్నా చేస్తే మీకు 1% క్యాష్ బ్యాక్ అయితే ఇస్తుంది అనమాట. ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ లెండింగ్ పార్ట్నర్స్ అంటే ఎవ్వరు లేరనమాట. మీరు ఏ దాంట్లో అంటే ఏ వెబ్సైట్ లో మీరు యూజ్ చేసుకున్నా కూడా మీకు డైరెక్ట్ గా 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఊబర్, బుక్ మై షో ఇలా ఏ దాంట్లో చేసుకున్నా కూడా మీకు డైరెక్ట్ గా 5% క్యాష్ బ్యాక్ అయితే ఇస్తుంది అనమాట. వీళ్ళు ఎక్కడ కూడా లెండింగ్ పార్ట్నర్స్ అయితే పెట్టుకోలేదు. ఇంకా అదర్ స్పెన్స్ ఆన్లైన్ లో స్పెండ్ చేస్తే 5% క్యాష్ బ్యాక్ ఇస్తారు. ఇంకా ఆఫ్లైన్ లో ఏమన్నా ఈ ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ మీరు యూజ్ చేశారంటే 1% క్యాష్ బ్యాక్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ ఏంటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. హెచ్డిఎఫ్సి లో అయితే లెండింగ్ పార్ట్నర్స్ లో మాత్రమే మనకి క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఇంక ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ మనకి క్యాష్ బ్యాక్ 5% ఇస్తున్నాయి కదా, క్యాపింగ్ ఏం లేదా అంటే రెండు దానిలోనే క్యాపింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. హెచ్డిఎఫ్సి లో మనకి ₹1000 క్యాపింగ్ అయితే పెట్టారు. అదే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ లో మనకి 5000 క్యాపింగ్ అయితే పెట్టడం జరిగింది అనమాట. సో మీరు ఎక్కువగా ఆన్లైన్ లో షాపింగ్ చేసినట్లయితే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ తీసుకోండి. సో మేము లేదు ఎక్కువ షాపింగ్ చేయము, నార్మల్ గా క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తుంటాం అంటే హెచ్డిఎఫ్సి మిలియనియా అయితే తీసుకోండి అనమాట. ఇక్కడ మీకు ₹1000 క్యాపింగ్ పెట్టాం కదా, ఇది ఇయర్లీ చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి మిలియనియాలో మనకి సంవత్సరానికి 12,000 వరకు అయితే తీసుకుంటాము. ఇంకా అదే క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ చూసామంటే దాదాపుగా 1 year లో మనం 60,000 వరకు మనకి క్యాష్ బ్యాక్ అయితే అర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చార్జెస్ ఎక్కువగా ఉన్నా కూడా మనకి బెనిఫిట్స్ అయితే సూపర్ గా ఈ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా హెచ్డిఎఫ్సి మిలియనియర్ క్రెడిట్ కార్డ్ లో మనకి మైల్ స్టోన్ లాంగ్ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదేంటంటే మీరు 1
1 ఇయర్‌లో 1,00,000 గనుక స్పెండ్ చేశారంటే మీకు ₹1000 గిఫ్ట్ వోచర్ లేదా 1 డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంగ్ యాక్సెస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఈ 2 యూజ్ చేయడానికి ఉండదన్నమాట. ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటి ₹1000 గిఫ్ట్ వోచర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లైక్ బ్రాండ్స్ ఉన్నాయి కదా! ఆ బ్రాండ్స్‌లో అయితే ఆ వోచర్‌నయితే యూజ్ చేసుకోవచ్చు. లేదా 1 డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంగ్ యాక్సెస్‌నయితే తీసుకోవచ్చనమాట. ఈ రెండిట్లో ఒకటే తీసుకోగలం. ఇది ఎప్పుడు 1 ఇయర్‌లో 1,00,000 స్పెండ్ చేసినప్పుడు మాత్రమే హెచ్‌డీఎఫ్‌సీ మిలీనియాలో ఇదైతే మనకి యూజ్ అవుతుందన్నమాట. సో, ఫ్రెండ్స్ ఈ హెచ్‌డీఎఫ్‌సీ మిలీనియా అలాగే ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్స్‌లో మనకి కొన్ని వాటికైతే క్యాష్ బ్యాక్ 2 క్రెడిట్ కార్డ్స్ ఇవ్వవన్నమాట. అవేంటంటే ఈఎంఐ, వాలెట్ లోడింగు, అలాగే ఫ్యూయలు, జ్యువెల్లరీసు, ఎడ్యుకేషన్ ఫీస్ పేమెంట్, యుటిలిటీ బిల్ పేమెంట్స్‌కి అయితే ఈ 2 వాటిలోనే క్యాష్ బ్యాక్ అయితే మనకి రాదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్‌లో మనకి ఎటువంటి లాంగ్ యాక్సెస్ లేవన్నమాట. ఇంకా 2 క్రెడిట్ కార్డ్స్‌లోనే మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఈ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ మీకు రావాలంటే 2 క్రెడిట్ కార్డ్‌లోనే డిఫరెంట్‌గా అయితే మనం ఆ ఫ్యూయల్ పైన పర్చేసెస్ అమౌంట్ అనేది ఉందన్నమాట. హెచ్‌డీఎఫ్‌సీ మిలీనియాలో చూసుకున్నట్లయితే 400 నుంచి 5,000 వరకు అయితే మనం ఫ్యూయల్ పైన స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అదే ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్‌లో అయితే మనము 500 నుంచి 3,000 మధ్యలో అయితే మనం ఫ్యూయల్ పైన ఖర్చు చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్. మనం ఎక్కడైనా పెట్రోల్ బంక్స్‌లోకి వెళ్ళినప్పుడు అక్కడ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఫ్యూయల్ గాని, లూబ్రికెంట్స్ గాని, ఏదైనా డీజిల్ గాని పర్చేస్ చేసినప్పుడు అక్కడ మనకి 1% ఎక్స్‌ట్రా చార్జ్ అయితే వాళ్ళు తీసుకుంటారన్నమాట. సో, ఆ 1% ఎక్స్‌ట్రా చార్జ్ మనకి రివర్స్ రావడాన్ని ఇక్కడ ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అని అంటామన్నమాట. ఇంకా హెచ్‌డీఎఫ్‌సీ మిలియన్‌లో మనం ₹250 వరకు అయితే సేవ్ చేసుకోవచ్చు స్టేట్మెంట్ సైకిల్‌లో. ఇక్కడ ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్‌లో ₹100 వరకు అయితే వస్తుందన్నమాట. సో, ఈ 2 క్రెడిట్ కార్డ్స్ మనకి ఫ్యూయల్ పర్పస్ కోసం అయితే కాదు. మీకు ఎస్పెషల్లీ ఫ్యూయల్ పర్పస్ కోసమే కావాలి అనుకున్నట్లయితే ఎస్‌బీఐలో బీపీసీఎల్ లేదా బీపీసీఎల్ ఆక్టేన్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. ఇంకా హెచ్‌డీఎఫ్‌సీలో మీకు ఫ్యూయల్ పర్పస్ కోసమే క్రెడిట్ కార్డ్ రావాలంటే హెచ్‌డీఎఫ్‌సీ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ ఉంది. అదైతే తీసుకోవచ్చన్నమాట. సో, ఈ 2 క్రెడిట్ కార్డ్స్ మన ఫ్యూయల్‌కి అయితే పెద్దగా యూజ్ అవుతావు. బట్ 2 దాంట్లోనే 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అయితే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ హెచ్‌డీఎఫ్‌సీ మిలీనియా క్రెడిట్ కార్డ్ గనుక మీరు స్విగ్గీ డైనర్‌లో గనుక యూజ్ చేసుకున్నారంటే మీకు 10% అడిషనల్ డిస్కౌంట్ అయితే వస్తది ఫ్రెండ్స్. ఈ 10% అడిషనల్ డిస్కౌంట్ మీకు రావాలంటే అక్కడ మీరు చిన్న కూపన్ కోడ్‌ని అయితే ఎంటర్ చేయాలి. సో, అది స్క్రీన్ పైన అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. ఆ కూపన్ కోడ్ ఎంటర్ చేసినప్పుడు మాత్రం మీకు ఆ 10% అడిషనల్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో, ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్‌లో ఇలాంటి కూపన్స్ కోడ్స్ ఎంటర్ చేయడం అలాంటివి ఏంటివి లేవు. మీరు ఎక్కడ యూజ్ చేసుకున్నా 5% క్యాష్ బ్యాక్ డైరెక్ట్‌గా మీకైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో, ఇవి 2 క్రెడిట్ కార్డ్స్ ఉన్నటువంటి ఫీచర్స్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ క్యాష్ బ్యాక్‌ని రిడీమ్ ఎలా చేసుకోవాలి అని. ఫస్ట్ హెచ్‌డీఎఫ్‌సీ మిలీనియా క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే మీరు ఈ క్రెడిట్ కార్డ్‌ని రిడీమ్ చేసుకోవాలంటే మినిమమ్ మీ వద్ద 500 రివార్డ్ పాయింట్స్ అయితే ఉండాలి. అంటే క్యాష్ బ్యాక్ పాయింట్స్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ పాయింట్‌ని మీరు డైరెక్ట్‌గా బిల్ స్టేట్మెంట్‌లోకి రిడీమ్ చేసుకుంటే అక్కడ 1 క్యాష్ బ్యాక్ పాయింట్ ఈక్వల్ టు ₹1 రిడీమ్ అయితే అవుతుంది. అదే మీరు స్మార్ట్ వే ద్వారా ఫ్లైట్స్, హోటల్స్ బుక్ చేసుకోవడానికి క్యాష్ బ్యాక్ పాయింట్స్ గనుక మీరు యూజ్ చేశారంటే అక్కడ 1 క్యాష్ బ్యాక్ పాయింట్ ఈక్వల్ టు 0.30 పైసతో అయితే రిడీమ్ అయితే అవుతుందన్నమాట. సో, అలాగే ఎయిర్ మైల్స్‌కి కూడా ఇక్కడ 0.30 పైసతోనే మనకి రిడీమ్ అయితే అవుతది. ఇక్కడ ఫ్లైట్స్, హోటల్స్ బుకింగ్ చేసుకోవడానికి క్యాష్ బ్యాక్ పాయింట్స్ అయితే యూజ్ చేస్తాం కదా ఫ్రెండ్స్. ఆ క్యాష్ బ్యాక్ పాయింట్స్ పైన కొంచెం క్యాపింగ్ అయితే పెట్టారు. అదేంటంటే మీరు 50,000 క్యాష్ బ్యాక్ పాయింట్స్ వరకు ఫ్లైట్స్, హోటల్స్ బుక్ చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. అది కూడా మీరు రిడీమ్ చేసుకోవాలంటే క్యాష్ బ్యాక్ పాయింట్స్ ని మినిమమ్ మీ దగ్గర 500 క్యాష్ బ్యాక్ పాయింట్స్ అయితే ఉండాలని చెప్పా కదా. ఈ క్యాష్ బ్యాక్ పాయింట్స్ కి మనకి వ్యాలిడిటీ అనేది 2 ఇయర్స్ అయితే ఉంటుందన్నమాట. 2 ఇయర్స్ లోపల మీరు ఎప్పుడైనా రిడీమ్ చేసుకోవచ్చు. ఇది హెచ్‌డీఎఫ్‌సీ మిలియన్‌లో రిడీమ్ గురించి. ఇంకా ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్‌లో రిడీమ్ గురించి చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్‌లో వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ ని డైరెక్ట్ గా స్టేట్మెంట్‌లోకి యాడ్ అవుతుంది. అక్కడే డైరెక్ట్ గా రిడీమ్ చేసుకోవచ్చు. మీరు సెపరేట్ గా ఏం రిడీమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే మీరు హెచ్‌డీఎఫ్‌సీలో చూసుకున్నట్లయితే హెచ్‌డీఎఫ్‌సీ మై కార్డ్స్ అయితే ఉంది కదా. సో, అందులో వెళ్లి రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరే వెళ్లి అక్కడ రిడీమ్ చేసుకోవాలి మీకు కావాలనుకుంటే. కానీ ఎస్‌బీఐలో అలా ఏం లేదు. అది డైరెక్ట్ గా రిడీమ్ అయితే అయిపోతుందన్నమాట. ఈ 2 దాంట్లో మీకు మెయిన్ డిఫరెన్స్ ఇప్పటికీ అర్థం కాకపోతే ఈ 3 పాయింట్లు ఉంటే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేసిందన్నమాట. సో, ఇక్కడ ఏంటంటే మీరు లైఫ్ టైమ్ ఫ్రీ కావాలంటే హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ మిలియన్ అయితే రావచ్చు. వచ్చే అవకాశం ఉంది. ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ మనకి లైఫ్ టైమ్ ఫ్రీగా రాదన్నమాట. ఇంకా అలాగే ఈ హెచ్‌డీఎఫ్‌సీ మిలియనియర్ క్రెడిట్ కార్డ్‌లో మీకు 5% క్యాష్ బ్యాక్ ఓన్లీ లెండింగ్ బ్రాండ్స్ ఉంటే వాటిలో మాత్రమే వస్తుంది. మిగతా వాటిలో రాదు. అదే ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ తీసుకుంటే మీరు ఎక్కడ తీసుకున్నా కూడా 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. మీకు ఈ క్యాష్ బ్యాక్ కూడా ఇక్కడ ₹1000 క్యాపింగ్ పెట్టారు హెచ్‌డీఎఫ్‌సీ మిలియనియాలో. ఇక్కడ 5,000 వరకు అయితే క్యాపింగ్ అయితే పెట్టారు. సో, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మీకు ఏ క్రెడిట్ కార్డ్ బెస్ట్ గా యూజ్ అవుతుందో. సో, ₹2,000 ప్లస్ జీఎస్టీనే ఇక్కడ మీరు లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ తీసుకున్నారంటే ఒక్కొక్కసారి ఏమైతుందంటే మీకు ఈ ఆఫర్స్ అనేవి రన్ అవుతుంటాయి కదా. 10% ఈ క్రెడిట్ కార్డ్ పైన వస్తాయని. సో, మాక్సిమం నాకు తెలిసినంత వరకు 95% లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ఆ 10% డిస్కౌంట్లు అయితే ఉండవన్నమాట. సో, ఇదైతే గుర్తు పెట్టుకోండి. నా దగ్గర ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ప్రెజెంట్ దాని లిమిట్ వచ్చి 60,000 అయితే ఉంది. సో, ఫ్రెండ్స్ ఇవన్నమాట ఈ 2 క్రెడిట్ కార్డ్స్ సంబంధించినటువంటి మెయిన్ డిఫరెన్స్, ఫ్యూచర్స్. సో, ఈ 2 క్రెడిట్ కార్డ్స్ కి మీరు అప్లై చేసుకోవాలంటే ఎలిజిబిలిటీ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు సాలరీడ్ పర్సన్ అయినట్లయితే 21 నుంచి 65 ఇయర్స్ మధ్యలో అయితే ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు సాలరీడ్ పర్సన్ అయితే మినిమం సాలరీ అనేది 25,000 ప్లస్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇంకా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినట్లయితే మీ ఇన్కమ్ అనేది యాన్యువల్
ఓన్లీ 2,00,000 అబోవ్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఇంకా డాక్యుమెంట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇంకా సాలరీడ్ పర్సన్ అయినట్లయితే 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ లేదా 6 మంత్స్ సాలరీ స్లిప్స్ అడుగుతారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అడుగుతారు. ఇంకా సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ పర్సన్ అయినట్లయితే 2 ఇయర్స్ ఐటీఆర్ ఉన్నట్లయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఫార్మ్ 16 కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ఈ క్రెడిట్ కార్డ్ అనే కాదు, ఏ క్రెడిట్ కార్డ్స్ కి అప్లై చేస్తున్నా మీ సిబిల్ స్కోర్ అనేది 700+ అయితే మెయింటైన్ చేసుకోండి. సో అప్పుడే మీకు క్రెడిట్ కార్డ్స్ ఫాస్ట్ గా అప్రూవల్స్ అయితే వస్తాయి. ఓన్లీ క్రెడిట్ కార్డ్స్ మాత్రమే కాదు, లోన్స్ మీరు ఏ ట్రై చేసుకున్నా కూడా ఇప్పట్లో క్రెడిట్ స్కోర్ అయితే మీకు బెస్ట్ గా ఉంటేనే బెస్ట్ ఆఫర్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నా చిన్న సజెషన్ ఏంటంటే, మీరు క్రెడిట్ కార్డ్స్ జోలికి వెళ్ళేటప్పుడు మీరు టైంలో పేమెంట్ చేసుకోగలము అనుకున్నప్పుడు మాత్రమే క్రెడిట్ కార్డ్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. క్రెడిట్ కార్డ్స్ వచ్చేస్తున్నాయి కదా అని తీసుకునేసి మళ్ళీ టైంలో పేమెంట్ చేయకుండా ఇబ్బంది అయితే పడకండి. ఒక సింగిల్ పేమెంట్ మీకు డిలే అయినా కూడా క్రెడిట్ ప్రొఫైల్ పైన అది చాలా అయితే పడుతుంది అనమాట. సో అక్కడ పాయింట్స్ కనుక క్రెడిట్ స్కోర్ లో డౌన్ అయ్యాయంటే వాటిని మళ్ళీ పెంచుకోవడానికి మీకు మినిమం 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు అయితే టైం అయితే పడుతుంది. సో అందుకనేసి 1కి 2 సార్లు ఆలోచించి మీరు క్రెడిట్ కార్డ్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. సో ఫైనల్ గా ఇదన్నమాట వీడియో. సో నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఇంకా వేరే ఏ క్రెడిట్ కార్డ్ సంబంధించిన వీడియో చేయాలంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. సో ఈ 2 క్రెడిట్ కార్డ్స్ కి మీరు అప్లై చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి ఫ్రెండ్స్, అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చి యూస్ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక బెస్ట్ టాపిక్ తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.